హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చిక్కుడుగాయతో ఒక కర్రీని నేను చేసి చూపిస్తున్నానండి. ఈ పెద్ద చిక్కులు అంటారు కదా, పప్పుల చిక్కులు, దాంతో అనమాట. ఈ చక్కగా కట్ చేసి ఫ్రెష్గా ఉన్నాయి, బాగా మంచిగా, అందుకని కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా క్లీన్ చేసుకున్నాను. ఒక పెద్ద టమాటాలు, తాలింపు గింజలు, గార్లిక్ ఒక 4-5 దంచి పెట్టుకున్నాను కచ్చపచ్చగా. అలాగే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే స్టవ్ మీద ఒక డిష్ అయితే పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కినాక ఆయిల్ అయితే వేసుకుందామండి. ఈ పెద్ద చిక్కుళ్ళు అంటే చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. టమాటా వేసి ఎగురు పెడతారు, అలాగే వాటర్తో యాడ్ చేస్తారు, అలాగే మసాలా వేసి కూడా చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా చేస్తాము, మా అత్త వాళ్ళ ఇంట్లో వేరేలా చేస్తారు. ఉడకబెట్టేసి వీటిలో మసాలా వేసి చేస్తారు. అది కూడా చేసి చూపిస్తాను, అది కూడా టేస్ట్గా ఉంటుంది. సో ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఎక్కకుండా కొంచెం హీట్ ఎక్కితే సరిపోతుంది. తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకున్నాం కదండి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఎక్కడం వల్ల అందులో ఉండే కెమికల్ అనేది రిలీజ్ అవుతుందండి. దానివల్ల మనకి హెల్త్ అనేది పాడవుతుంది. సో ఆయిల్ ఎక్కువ పొగలొచ్చేలా హీట్ అయితే చేసుకోవద్దు. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు, ఇలా గార్లిక్ కూడా దంచిపెట్టుకునేది వేసుకుంటే మనకి బాగుంటుందండి. అలాగే ఆనియన్ కూడా కట్ చేస్తుంది వేసుకుంటున్నానండి. గార్లిక్ వేయడం వల్ల హెల్త్కి మంచిది. అలాగే ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి ఒక ప్లస్ అవుతుంది, యాడ్ అవుతుంది, హెల్త్కి కూడా బాగా మంచిది. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నానండి. అలాగే తొందరగా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మీరు ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు, తర్వాత కర్రీని టేస్ట్ చేసుకొని అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. సో తొందరగా ఫ్రై అవ్వడానికి నేనైతే వేసుకుంటున్నానండి. అలాగే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న కరివేపాకును కూడా నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా నేను ఇలా యాడ్ చేసుకుంటున్నానండి. కర్రీ చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారని చెప్పాను కదండి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, పిల్లలు కూడా బాగా తింటారు. కాకపోతే ఇవి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోండి చిక్కుడుకాయలు అనేవి. సో టమాటాలు కూడా యాడ్ చేసుకొని మనం వెంటనే ఎక్కువ మగ్గకూడదు, టమాటాలు అనేవి ఫ్రై అవ్వకూడదు. ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా అలా కలుపుకొని మూత పెట్టేసి అప్పుడు మనం చిక్కుడుకాయలు అనేవి మనం కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే టమాటాల్లో కుక్ అయిపోతుంది అనమాట. టమాటాలో ఉన్న వాటర్తో ఆయిల్ తోటి మనకి కుక్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే టమాటా అనేది కుక్ అయిన తర్వాత చిక్కుడుకాయలు వేస్తే మనకి కుక్ అవ్వదు, పచ్చిగా అనిపిస్తుంది. సో అందుకని మనం టమాటాలు అలా ఉన్నప్పుడే వేసిన 1 మినిట్కి మనం చిక్కుడుకాయలు కూడా వేసి కలుపుకొని టర్న్ చేసుకొని కిందికి పైకి ఇంకా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మనం ఉంచుకొని ఒక 5 మినిట్స్కి అలా కలుపుకుంటూ తిప్పుకుంటూ మనం చక్కగా మూత పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. లేదు అంటే అడుగంటిపోతుందండి, ఎందుకంటే మన వాటర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి కంపల్సరీ కలుపుకుంటూనే మూత పెట్టేసి ఉంచాలన్నమాట. సో దానివల్ల మనకి చాలా ఒక 15 మినిట్స్లో కుక్ అయిపోతుంది, మంచిగా కుక్ అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో నేను ఇలా పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూనే నేను కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు చూద్దాము ఏమైందో. మంచిగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. మనం ఓన్లీ కారం అనేది వేసుకుంటే సరిపోతుందన్నమాట. కారం ఒక్కటి యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయినట్టే. ఇలా మంచిగా మనం కూర అనేది చూసారా ఎలాగైపోయిందో, ఇగురులా వచ్చేసింది కదండి మనకి. నిండుగా వేసాము కానీ ఇగురులా వచ్చేసింది. ఇప్పుడు కారం అనేది ఒక స్పూన్ అయితే వేసుకుందాం, ఎక్కువ అయితే అవసరం లేదండి. ఎక్కువ వేయడం వల్ల మనకి మాడిపోతుంది, అంత టేస్ట్ కూడా ఉండదు, చేదులా వస్తుంది అనమాట. సో 1 స్పూన్ సరిపోతుంది. నేను తీసుకున్న దాని క్వాంటిటీకి 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మనం మంచిగా ఒక 30 సెకండ్స్ అలాగా మనం ఉంచుకొని ఆ కారం స్మెల్ అనేది రాకుండా ఊరికే అలా కలుపుకొని మూత పెట్టేసి ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా, చాలా బాగుంటుంది, టేస్టీగా అండి. ఈ కర్రీ మీకు నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.